ప్రియ సఖులు, రేపటి నుండి కొత్త ధారావాహికం మొదలు పెట్టబోతున్నానండి. అది ప్రముఖ హాస్య కథా రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన సహజీవనం అనే నవలను రేపు ఉదయం 8 గంటల నుండి వినండి. ఈ నవల 2000 సంవత్సరం ఏప్రిల్లో చతుర మాసపత్రికలో ప్రచురింపబడింది. క్లుప్తంగా ఈ కథ గురించి వివరిస్తాను. వధువు కావలెను. వరుడు 6 అడుగుల స్ఫురద్రూపి. ఉద్యోగం లేదు, చెయ్యదలచలేదు. వయసు 30 సంవత్సరాలు. ఏదైనా పెద్ద కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న యువతి కావాలి అన్న ప్రకటన చూసి ఆ అమ్మాయి అదిరిపడింది. అతన్ని కాంటాక్ట్ చేయగా స్త్రీ పురుషులు అన్నింటా సమానమని ప్రపంచమంతా ఒప్పుకుంటోంది కాబట్టి ఆర్థిక శాఖ నా భార్య నిర్వహిస్తే పిల్లల్ని కనటం మినహాయించి ఇంటి పనులన్నీ నేను సమర్థించగలనని హామీ ఇస్తున్నాను అన్నాడు అతడు. ఉన్నత పదవిలో ఉన్న ఓ సౌందర్య రాశి ఈ సంబంధానికి ఇష్టపడి వివాహానికి సిద్ధపడింది. అటుపైన కథ ఏ మలుపు తిరిగింది. ఆసక్తికరమైన కథనంతో ఆలోచింపచేసే ఈ నవలను రేపు ఉదయం 8 గంటల నుండి ధారావాహికగా వినండి. మిమ్మల్ని తప్పక అలరిస్తుందని హామీ ఇస్తున్నాను.